ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఏడ చూసిన ప్రజలు కర్చీఫ్లు, క్యాపులతో పాటు టవళ్ళు, రుమాలు కట్టుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం మంచిర్యాల చౌరస్తాలో ఉన్నాం. మనం చూడొచ్చు 3 దాటినా కానీ కనీసం ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో బిజీగా ఉన్న పట్టణం అంతా కూడా కొంత నిర్మానుష్యంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి, అదేవిధంగా పట్టణాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంచిర్యాల పట్టణంలో తాజా పరిస్థితి మనం చూపెట్టచ్చు. మనం పిల్లలకు క్యాపులు మరియు దస్తీలు కట్టుకొని ముందుకు పోతున్న పరిస్థితి. చిరు వ్యాపారస్తులు ఏడ చూసినా కానీ కొంత అటు గొడుగులు, అదేవిధంగా కొన్ని కొంత జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే మంచిర్యాలలో ప్రస్తుతం 47 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలిసింది. మంచిర్యాల జిల్లాలో నిన్న దేవులవాడలో టెంపరేచర్ అత్యధికంగా నమోదైనట్టు తెలిసింది. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దాయిగాంలో 46.3 డిగ్రీలు కాగా, ఇటు నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో 45.3 డిగ్రీల ఎండ నిన్న నమోదైంది. ఈరోజు 47 పైచిలకు ఉన్నదేమో అని కొంత చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 44 నుంచి 45 డిగ్రీలు నిన్న నమోదైందని చెబుతున్నారు. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. మనం ఒకసారి ఒక ప్రయత్నం చేద్దాం. అయితే కోడిగుడ్డు పగలగొడితే కనుక మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇది కోడిగుడ్డు పగలగొడితే ఒక రకంగా ఆమ్లెట్ అవుతున్న అంశం మనకు కనబడుతుంది. మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంత ఘోరమైన టెంపరేచరు ఉందని చూపెట్టచ్చు. దాదాపుగా 5 తర్వాత, అంటే 4:30 తర్వాత, 4 గంటల తర్వాత ఈ పరిస్థితి ఉందంటే మధ్యాహ్నం సమయంలో ఎంత ఘోరంగా ఉంటుందో మనం చెప్పనక్కర్లేదు. వరాలు చూసినట్టు కనుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బానుడి బగబగకు ఇబ్బంది పడుతున్నట్టు క్లియర్గా కనబడుతుంది. ఎటు చూసినా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండే విధంగా చూడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఆ సమస్య ఎక్కడున్నా కానీ వెంటనే స్పందించాలని చెబుతున్న ఆ సమస్యలు ఏదైనా ఉంటే, ఎండ అంశంలో సమస్య కనుక ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ముఖ్యంగా రోజువారీ కూలీలు కావచ్చు, రోజువారీ కూలీలు ఎవరైతే జాతీయ ఉపాధి హామీ కూలీలు ఉన్నారో ఆ జాతీయ ఉపాధి హామీ కూలీలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. నీళ్లతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అధికారులు కల్పించాలని చెప్తున్నారు. అయితే ప్రధానంగా రైతుల అంశంలో చూసినట్టుగైతే ఈ టైంలో ఏదైతే ప్యాడీ ఉందో ప్యాడీకి సంబంధించిన ఆరబెట్టే అంశంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ అవర్స్లోనే పనులు పూర్తి చేసుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎండలో ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడాలని ఇప్పటికే అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్లు 4 జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఈ అంశంలో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఓవరాల్ అంశం చూసినట్టు చూడొచ్చు. మనం ఆ ఎండకు నేరుగా ఈ పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక రకంగా ఆమ్లెట్ అయినట్టు మనకు ప్రత్యక్షంగా కనబడుతుంది. అయితే ఎండ టెంపరేచర్ ఇంత ఘోరంగా ఉష్ణోగ్రత బానుడి బగబగ ఉన్నట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఓవరాలు జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి, అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడింది. ఓటు స్టూడియో. ఎండల వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆటో మిత్రులు చెబుతున్నారు. మనతో పాటు మిత్రుడు ఉన్నాడు, అన్న ఎట్లుంది ఎండ? ఎండ బాగుందన్న. ఈ ఎండల వల్ల గిరాకీ కూడా బాగా ఉంటలేదు. ఎండ చూసిరు అక్కడ ఆమ్లెట్ కోడిగుడ్డు వల్ల కొడితే ఆమ్లెట్ అయింది. ఎండ వల్ల పరిస్థితి మంచిగా లేదు అంత. ఏంది ఈ 4-5 రోజుల నుంచి ఎండలు ఘోరంగా కొడుతున్నాయి కదా? 4-5 నుంచి బాగా కొడుతుంది. ఎట్లా ఇప్పుడు మీ ఆటోలు ఎక్కేటోళ్ళు కర్చీపులు, క్యాపులు వేసుకొని ఎక్కుతున్నారు? ఖర్చీపులు కట్టుకుంటారు.
ఇది పరిస్థితి ఈ విధంగా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం మరో మిత్రుడు ఉన్నాడు, మిత్రునితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లుంది ఎండలో, ఏంటి పరిస్థితి? ఎండలో వచ్చేసి 45 డిగ్రీలు కొడుతుంది సార్. బాగా విపరీతంగా ఉండేది, మాకు బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఎండల వల్ల తట్టుకోలేకపోతున్నాం. బాగా ఈ ఎండలో చూస్తే ఆ ఎండతోటే కొంతమంది చక్కరచ్చి పడిపోతారు. తీవ్రత బాగుంది. ఇంతకుముందు ఇట్లా ఉండే నాన్న ఎప్పుడన్నా? ఇదివరకు ఎప్పుడు ఉండలే ఎండంతా ఎండ కొడతాను సార్. ఈ సంవత్సరం బాగున్నది, తీవ్రత బాగున్నది. పబ్లిక్ కూడా బయటికి వెళ్తలేరు, గిరాకులు లేవు, ఏం లేవు సార్. బాగా పబ్లిక్ కూడా బాగా డల్లుగా ఉన్నది. జనాలు కూడా బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఇప్పుడు 4-5 అవుతుంది. 5 అయినా కూడా జనాలు ఎవరు కనబడతలేదు సార్. చూడండి కావాలంటే. అంటే ఇంకా మధ్యాహ్నం ఇంకా ఘోరంగా ఉన్నది ఎండ. మధ్యాహ్నం 45 డిగ్రీలు ఉన్నది సార్. మధ్యాహ్నం బయటికి ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడే బయటికి వెళ్తే గిరాకీ లేవు. బాగా విపరీతంగా తల హెడ్ఏక్ వస్తుంది. ట్యాబ్లెట్లు వాడరు, మెడికల్ పోయి అయినా తక్కువ అవుతుంది సార్. ఎట్లనే మరి గిరాకులు ఏమైనా ఉన్నాయా? గిరాకులు ఏం లేవు సార్. మనకు బస్సులు అయిన కాడ నుంచి రేవంత్ రెడ్డి సారు చేసిన పుణ్యమని గిరాకులు లేవు, ఏం లేవు. అక్కడ నుంచి ప్రజలందరూ బాగా ఇబ్బంది పడతారు సార్. ఇదంతా ఇంకా 2 సంవత్సరాలు అయినా కూడా తర్వాత అయినా జీవితం బాగుపడతా అనే ఉద్దేశంతో మంచిగా ఉండాలని. ఇప్పుడు గిరాకులు అంటే ఏం లేవు సార్. నిజంగా చెప్పాలంటే తట్టుకోలేనంత అందరు ఫ్యామిలీలు ఉన్నాయి. ఏడ చూసినా ఏం లేని పరిస్థితి ఉన్నది సార్. గిరాకులు అంటూ ఆడోళ్ళతోటి కాదు సార్ గిరాకీ ఉండేది. ప్రతిదీ ఆడోళ్ళు వచ్చేసరికల్లా ఫ్రీ అంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. గిరాకులు వాళ్ళతోటే మాకు ₹1-2 అనేది వాళ్ళతోటే జీవన ఆదాయం అనేది గడిపోగలుగుతాం. కానీ వాళ్ళు లేకపోతే మాకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నా ఎండల తువ్వాలలు కట్టుకోవాలి సార్. జాబులు కట్టుకోవాలి, జాగ్రత్త పాటించాలని బాగా ఇబ్బంది ఉంది. ఓకే సార్. ఇది పరిస్థితి మనం ప్రాక్టికల్గా చూపెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. మాకు ఇబ్బందికర పరిస్థితి ఉందని చెబుతున్న పరిస్థితి మనం ఒకసారి చూపెట్టచ్చు. ట్రాక్టర్ డ్రైవరు ఏ విధంగా పోతున్నాడో చూపెట్టచ్చు. ఒక బండిలో ఆ పరిస్థితి, బైక్ మీద పోతున్న కుటుంబం పరిస్థితి చూపెట్టచ్చు. ఎటు చూసినా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ పోతున్న అంశం మనం ఓవరాల్గా చూపెట్టచ్చు. ఓవరాల్ అంశం కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి ఉష్ణోగ్రతలు ఈరోజు అయితే 45 నుంచి 47 డిగ్రీల మధ్య నమోదైందని ప్రత్యక్షంగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ జిల్లాలో బానుడి బగబగకు ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రకంగా జీవరాశులు కూడా అంటే ఏదైతే గువ్వలు, గోరెంకలతో పాటు చిలుకలు కూడా ఈ సమయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు కూడా పక్షులు ఏదైతున్నాయో వాటికి నీళ్ళ కోసం కొంత ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెబుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము ఒక రకంగా ఇబ్బంది పడుతున్నామని ప్రత్యక్షంగా ఆటో వాళ్ళు చెబుతున్నారు. ఒక రకంగా కొంతమంది చిరు వ్యాపారులతో మాట్లాడిద్దాం, ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. స్ట్రీట్లలో చిరు వ్యాపారస్తులు సిమ్ముల కాడ నుంచి మొదలుకొని కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, కొంతమంది కుండలు అమ్ముకునే వాళ్ళు, కొంతమంది పండ్లు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ ఎండకు ఎంత అల్లాడిపోతున్నారో చూపెడదాం. మిత్రుడు గొడుగు మంచి చేయడానికి ప్రయత్నం. ఎండ ఎట్లుంది? చాలా బాగుంది. ఘోరంగా కొడుతుంది. ఎప్పటి నుంచి ఉన్నారు మీరు? పొద్దున్న నుంచి ఉన్నాం. ఎప్పుడన్నా ఉన్నాయి ఎండలు? ఇప్పుడే ఉన్నాయి. ఏ కాలం ఏం లేవు అని ఈ కాలం బాగున్నాయి ఎండలు. ఏం చెప్తారు? అంటే ఏం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది? ఎక్కువ క్యాప్ వాడాలి, ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగాలి, చల్లటి మజ్జిగ తాగాలి. ఇంత ఎండలో ఇదే గొడుగు కింద ఉంటున్నారా? లేదు, మార్నింగ్ 8 to 12 వరకు ఉంటున్నాం. తర్వాత 4 నుంచి వెళ్ళి మళ్ళీ 8 వరకు ఉంటున్నాం. బ్రదర్ మీరు? మాది వోడాఫోన్ ఐడియా అండి, నేను టీఎల్ని. మేము మార్నింగ్ 7:30కే మాకు జాబ్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎట్లున్నాయి ఎండలు మిత్రమా? చాలా అంటే నేను ఎప్పుడు చూడలేదు ఇంత ఎండలు. చాలా విపరీతంగా ఎండ కొడుతుంది. మధ్యాహ్నం 1 వరకు ఇక భరించలేని ఎండ. ఇప్పుడు కూడా అంత మండుతుంది. 4 అయినా సమయం 5 అయినా ఇప్పుడు 46 ఉంది, ఇప్పుడు 44 43 ఉంది ఇప్పటికి కూడా. చాలా ఎండలు అయితే గట్టిగా కొడుతున్నాయండి. కాకపోతే ఏంటంటే ప్రజలందరూ ఇప్పుడు ఇక్కడ కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా,
అంబలు పోయడము, దానివల్ల కొంచెం ప్రజలు కొంచెం సేద తీరుస్తున్నారు అన్నట్టు. అవి చేయబట్టి కొంచెం బాగుంటుంది ఇక్కడ. ఏంటి అంటే ఏం జాగ్రత్తలు పాటిస్తున్నారు? మీరు ఉంటున్నారు కదా రోడ్డు మీదనే, ఎక్కువగా క్యాపులు, తర్వాత టవల్లు కట్టుకోవడం ఇవన్నీ కర్చీఫ్ నడుస్తున్నాయి. కర్చీఫ్ కట్టుకుంటారు కొంతమంది క్యాప్స్ పెట్టుకుంటున్నారు. కొంతమంది ఇక ఈ ఉన్నాయి కదా, చల్లగా ఉంటే ఆడికి ఈడ చల్లగా ఉంటారు, చెట్ల కింద నిల్చుంటారు. ఎప్పుడన్నా ఈ ఎండాకాలంలో ఇంత ఘోరమైన టెంపరేచర్ ఉండేనా? ఇప్పుడే ఈ మధ్యన ఈసారి నేను చూసినప్పటి నుంచి అయితే ఇంత ఎండ అయితే ఎప్పుడు లేదు. ఈ సంవత్సరమే అంత ఎండ ఉన్నది. ఇది పరిస్థితి. నేను చూసినప్పుడు ఎప్పుడు లేదు, ఈ మధ్య కాలంలోనే ఉందని చెప్తున్నారు. అయితే వాతావరణ సమతుల్యతనా లేక మనం జాగ్రత్తలు పాటించకపోవడమా? ఓవరాల్గా చూసినట్టు కనుకైతే ఈరోజు 46 నుంచి 47 డిగ్రీల మధ్య ఎండ ఉష్ణోగ్రత ఉంటుంది కావచ్చు అని ఒక అంచనాకు వస్తున్నారు. అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు, సో ప్రకటించవలసి ఉంది. ఓవరాల్గా చూసినట్టు కనుకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వేడికి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. అవుట్ స్టూడియో.